నన్ను చంపేసాట మీరేనా అని ఓ మాట అన్నట్టుగా పురాణంలో లేదు. సూతుడంటే అంతే, బ్రహ్మజ్ఞానముతో అలా ఉండేవాడు. కాబట్టి ఆయనకి శత్రుత్వం ఉందా? లేదు. ఆయన అగ్నిహోత్రంలా ఆయన ఉండిపోయాడు. తమ జీవితాల్ని ఋషులు ఉద్ధరించుకున్నారు. పల్వలుడు సంహరింపబడ్డాడు, బలరాముడు ఆనందాన్ని పొందాడు. ఇప్పుడు అన్నాడు బలరాముడు, పల్వలుణ్ణి చంపేశాను, మీరు యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటారు, కానీ ఇంకా నేను చేసిన పొరపాటు నన్ను వేధిస్తోంది, మీరు నాకు ఇంకా ఏమైనా చెప్పండి. నేను ఇతపూర్వం నేను చేసిన పాపము పోవడానికి ఈ పనులు చేశాను. అసలు ఇటువంటి పాపము నాలో ఉంటే కదా దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి. అందుకని నేను కొంత పుణ్యబలాన్ని సమకూర్చుకోవాలనుకుంటున్నాను. నేను కొన్నాళ్ళు ఏ మంచి పనులు చేస్తే నా మనస్సుకి ఈ వ్యగ్రత ఉండదో నాకు అటువంటి మంచి పనులు ఏమైనా చెప్పండి అని అడిగాడు. 12 నెలలు ఇంటి ముఖానికి వెళ్లకుండా దేశమంతా తిరిగి పుణ్యతీర్థాలన్నిటిలో స్నానం చేయి, నీ మనస్సు ప్రశాంతత పొంది పుణ్యమును పొంది సత్వగుణాన్ని పొందుతావు. సత్వగుణాన్ని పొందడం అంటే బలరాముడికి లేదా అని కాదు, మనస్సునందు పాపపుటాలోచన అహంకారము పైకి రావు, వినయంతో నిలబడగలుగుతావు బలరామా, తీర్థములయందు స్నానం చెయ్యి అన్నారు. అంటే అప్పుడు బయలుదేరి స్నానానికి వెళ్ళాడు. వెళ్ళి తీర్థములన్నిటా స్నానం చేశాడు. మీరు చూడండి, ఇవాళ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, స్నానానికి వెడతాం, వాడు వెంకటాచలంలో దిగుతాడు. వాడు వెంకటాచలంలో దిగిన దగ్గర నుంచి వాడు ఆలోచన దేని మీదంటే, భీమాస్లో టిఫిన్ బాగుంటుందా లేకపోతే అర్జునాస్లో టిఫిన్ బాగుంటుందా. అన్నమాచార్యుల వారికి అదిగో అల్లదిగో శ్రీహరివాసము కనపడింది, నీకంత కనపడకపోతే పోనీ వచ్చిన నష్టమేం లేదు. కానీ వీడి ప్రయత్నం అంతా ఎంత అమ్మయ్య ఏడుకొండ, మీరు అంతవరకు ఎందుకండి, నేను ఒక్క మాట అన్నానని మీరు మరోలా అనుకోవద్దు, నన్ను క్షమించండి, నేను ఇంత కఠినమైన మాట వాడేశానని. వెంకటాచల క్షేత్రంలో చెప్పులేసుకోకుండా తిరిగేటటువంటి వాళ్ళు ఇవాళ ఎంతమంది ఉన్నారు పక్కన పెట్టేయండి. జీవితంలో వెంకటాచల క్షేత్రంలో నువ్వు అడుగు పెట్టావు, కనీసం తిరుపతి పట్టణంలోకి అడుగు పెట్టగానే ఆ తిరుపతి పట్టణంలో రామానుజాచార్యుల వారు తిరిగారు, తిరుమల నంబి తిరిగారు, అన్నమాచార్యుల వారు తిరిగారు, ఎందరో మహాపురుషులందరూ తిరిగినటువంటి ప్రాంతం. అక్కడ నువ్వు తిరుగుతున్నావు, కనీసం చెప్పులు వేసుకోకుండా తిరగలేనంత చెప్పుల మోజు పెంచుకున్న చెప్పుని అని ఒక్కసారి చెప్పులు ఇప్పి తిరుపతి గడ్డ కళ్ళకద్దుకోవడం కూడా తెలియని సంస్కృతిలో మనం ఇవాళ ఉంటే, పుణ్యం వచ్చేయి అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది. రైలు దిగిన వాళ్ళల్లో ఎంతమంది తిరుపతిలో దిగగానే ఒక్కసారి చెప్పులు ఇప్పి ఇంత మహాక్షేత్రంలోకి నేను వచ్చానని ఒక్కసారి కళ్ళకద్దుకుని నమస్కరించి తప్పక చెప్పులు వేసుకుంటున్నానని మళ్ళీ చెప్పులు వేసుకుంటారో నాకు చూపించండి. యద్భావం తద్భవతి. ఇక్కడ ఉంటే కదా ముందు అసలు అది చేసేది. మీరు ఒక్కసారి తిరుపతి రైల్వే స్టేషన్ ముందు నిలబడి అలా చూడండి, ట్రైన్స్ వచ్చినప్పుడు చాలా క్యాజువల్గా, యాజ్ దో అర్చనానంతర దర్శనం టికెట్ ఉంది కాబట్టి, కాటేజీ బుక్ అయిపోయింది కాబట్టి, ఎవడి కోసం దర్శనం కూడా వెంకటేశ్వర స్వామి ఇస్తాడు, 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం, ఇచ్చి తీరుతాడు దర్శనం. 100 ఇచ్చిన వాడెవరు? ఈ ఆలోచన ఉండదు. ఇలా తెంపరితనంతో బయలుదేరి తెంపరితనంతో తిరుమల వెడుతూ అనేకాలు పోగొట్టుకుని బుద్ధులు తెచ్చుకున్న కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు. కాబట్టి ఈశ్వరుడి విషయంలో ఎక్కడ మనకి నిబద్ధత ఉన్నది? ఆ నిబద్ధత అవసరం. ఓ పుష్కరిణిలో స్నానం చేయరా అన్నాం అనుకోండి, స్వామి పుష్కరిణిలో నీళ్ళండి ఏదో వాసన అంటాడు. వీడు చేసేసే స్నానాలన్నీ చాలా గొప్ప స్నానాల్లాగా. అయ్యో ఇది స్వామి పుష్కరిణి, నా జీవితంలో ఇన్నాళ్ళకి నేను ఇందులో స్నానం చేస్తున్నాను అనడం. మీరు నదిలో స్నానం చేయమన్నారు అనుకోండి, మీరు కాశీ అన్నారు అనుకోండి, అబ్బా ఏమి కాశీ అండి అనడం. కాశీ అంతా వాటర్ పొల్యూషన్ అయిపోయిందండి అంటాడు. ఇప్పుడు అమ్మ బాబోయ్, అసలు నిజంగా ఆ ఉచ్చారణే వీడు లండన్లో పుట్టినట్టుంటుంది. గోదావరి ఎక్స్ప్రెస్ అంటాడు, గోదావరి ఎక్స్ప్రెస్ అండవాడు అసలు. సరే ఎనీవే నాకెందుకులేండి, ఇప్పుడు దాంట్లోకి వెడితే మళ్ళీ చాలా నేను వ్యగ్రతను పొందుతాను, మళ్ళీ లేనిపోంది నేను బలరాముళ్ళ నేనేం చేయాలి ఎందుకు వచ్చింది. కాబట్టి దాన్ని అక్కడ వదిలేస్తేనే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మనస్సు. అంటే ఒక్కొక్కరిని చూస్తుంటే, ఒక్కొక్కరి ప్రవర్తన చూస్తుంటే, హోటల్కి వెళ్ళడం తప్పని నేను అంటలేదు, నేను పెడతాను. కానీ ఆ ఒక మన్నన, ఒక మర్యాద ఉండాలి కదా. ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు అసలు కనుమరుగైపోతున్నాయి. ఏమిటో ఎక్కడికెళ్ళినా రాక్షస ప్రవృత్తే తప్ప, ఏమిట్రా ఇలాగైపోయింది ఈ ప్రపంచం, అసలు ఇంత అసహ్యంగా.
నేనండి మీకు ఇలా సభాముఖంగా నేను చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నా కడుపు మండిపోయిన సంఘటన ఒకటి మీకు చెప్తాను, మీరు అవధరించండి. నేను తప్పు మాట్లాడానేమో మీరు చెప్పండి. ఒకవేళ నేను తప్పు మాట్లాడుంటే మీరు నన్ను ఈ సభలోనే చెప్పండి, కోటేశ్వరరావు మీ అభిప్రాయం తప్పని. నేను కాశీ వెళ్ళాను. కాశీ వెళ్ళి ఎందరో ఆడవాళ్లు స్నానం చేస్తుంటారు. అక్కడ పడవలు తోలేవాళ్ళు ఎవరో కాదు, మనవాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఫారినర్స్ సిగరెట్ కాల్చుకుంటూ ఎడం చేత్తో, ఈ చేతిలో వీడియో కెమెరా పట్టుకుని ఈ ఘాట్స్ లో స్నానం చేసేటటువంటి వాళ్ళకి అభిముఖంగా పడవలు పెడతారు. వాళ్ళు ఇచ్చే కక్కుర్తి రూకల కోసం పడవలు పెడితే వాళ్ళు ఇలా సిగరెట్ కాలుస్తూ నిక్కర్లేసుకుని ఫారినర్స్ మన ఆడవాళ్లు స్నానం చేసి లేచి నమస్కారం చేస్తుంటే వీళ్ళని వీడియో తీసుకుంటుంటారు. పరమ పవిత్ర భావనతో మీరు కాశీలో మునిగి స్నానం చేసి ఒడ్డుకొచ్చి బట్టలు మార్చుకుంటూ స్నానం చేసి లేస్తున్నటువంటి ఆడదాన్ని ఫారినర్స్ వీడియో తీస్తున్నప్పుడు అలా తీయకూడదని చెప్పగలిగిన పౌరుషం ఉన్న యంత్రాంగము చచ్చిపోయిందా ఈ దేశానికి? ఎంత దారుణం అండి! ఏమిటి ఈ దేశపు స్థితి? ఏమిటి పుణ్యక్షేత్రాల్లో ఇవాళ ఉన్న స్థితి? దేనికోసం ఉంది? మిగిలిన యంత్రాంగాలన్నీ ఉన్నాయి. అదేమిట్రా, నీకు డబ్బు లేకపోతే మేమిస్తాం తప్ప నువ్వు చేసిన ఈ పని ఏమిటి? నువ్వు వీడియో తీయడం ఏంటి? ఆడవాళ్ళు స్నానం చేస్తే గంగానదిలో వాళ్ళని నువ్వు పడవెక్కించి తీసుకురావడం ఏంటి? వాళ్ళని ఎదురుకుండా నిలబెట్టవేంటి అని అడిగిన వాడు లేడు. సర్దుకుపోతారంతే. పోనిద్రో ఏం చేస్తాం, మనం ఇక్కడికి వచ్చి స్నానం చేయడం తప్ప మనం ఏం చేస్తామని. ఎందరు తల్లులు అలా తడిసిపోయిన బట్టలతో బట్టలు మార్చుకుంటూ వాళ్ళ వీడియో కెమెరాల్లో ఉన్నారో మనకి తెలియదు. నేను అబద్ధం చెప్పానని మీరు అనుకుంటే మీరు కాశీ వెళ్ళినప్పుడు చూడండి, కోటేశ్వరరావు అబద్ధం చెప్పారేమో. ఇవి జాతి సంస్కృతికి చీడపురుగులు కావండి. యుద్ధం చెయ్యవలసి వస్తే దీని మీద యుద్ధం చెయ్యాలి, దీని మీద పెద్దలు ఉత్తరాలు రాయాలి, దీని మీద పెద్దల్ని నిలదీయాలి. దీన్ని మీరు ఎందుకు మార్చారని అడగాలి. ఈ మార్పు లేనప్పుడు, ఈ మార్పు కోరుకోనప్పుడు యాంత్రికంగా మనం ప్రవర్తిస్తే మన సంస్కృతి మన సంప్రదాయాలు ఎలా నిలబడతాయి? కాబట్టి మీరెవరేం అనలేదు కాబట్టి నా అభిప్రాయం తప్పు కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆనాడు బలరాముడు, నేను ఇందాక ఒకసారి బ్రేక్ వేద్దాం అనుకున్నాను, అలా వెళ్ళిపోతుంది అది. కాబట్టి బ్రేక్ కాదు, ఇంజన్ ఆపేశాను. కాబట్టి ఆ పల్వలుడి కొడుకైనటువంటి ఇల్వలుణ్ణి గగనమునంచెరించు సురకంఠకు కంఠము చేతి నాగతం తగిలిచి రోకలెత్తి బెడిదంబడరన్నడులెత్తి మొత్తినన్ భుగభుగనెత్తురొల్క ఇలా వరగిలంబడి వజ్రధారచే తెగి ధరకూలు భూరి జగతీధరమున్ బురిడింప పెట్టుగాన్. ఆ రోకలతో ఒక్క దెబ్బ కొట్టే నెత్తురు బుగ 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 కక్కుకుంటూ ఆ పల్వలుడు మరణించాడు. తదనంతరము ఏం చెయ్యాలంటే, తీర్థములయందు స్నానం చెయ్యమంటే ఆ మనస్సు శాంతిని పొందడానికి 12 నెలలు భారతదేశమంతటా పర్యటించి తీర్థములయందు స్నానం చేశాడు బలరాముడు. మనం ఎందుకు వెళ్ళాలో, తీర్థాలకు ఎందుకు స్నానం చేస్తామో, ఎటువంటి మనశ్శాంతి పొందాలో మహానుభావులు చిన్నదైనా సరే ఇంత పరమ పవిత్రమైనటువంటి ఈ ఆఖ్యానమునందు